హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటి అంటే అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన చిన్ని సీరియల్ ఫస్ట్ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఎంతలా ఆదరించామో కదా, అలా మనం ఆదరించాము అంటే వాళ్ళ క్యారెక్టర్స్ కూడా అలాంటివి. అయితే రీసెంట్గా కొన్ని క్యారెక్టర్స్ చంపేయడం, కొన్ని క్యారెక్టర్స్ మార్చడం జరిగింది. అలా మన సరళ గారి క్యారెక్టర్ కూడా మార్చేశారు. ఇప్పటి వరకు సరళ గారి క్యారెక్టర్లో మన సుష్మ గారు ఉండేవారు. అయితే చిన్ని సీరియల్లో చాలా మంది క్యారెక్టర్స్ మార్చారు కదా, అలా సరళ గారి క్యారెక్టర్ కూడా మారిస్తే బాగున్ను అని సుష్మ గారిని డైరెక్టర్ గారు ఏమైనా మార్చారా అని చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ కాదు, సుష్మ గారే నేను ఈ క్యారెక్టర్ చెయ్యను అనేసారంట. అయితే రీజన్ ఏంటి అంటే ఇదే సీరియల్లో సత్యం బాబు క్యారెక్టర్లో నటించిన రవికిరణ్ గారు, ఆయన భార్యగా సరళ క్యారెక్టర్లో మనందరినీ ఎంతగానో మెప్పించిన సుష్మ గారు నిజ జీవితంలో భార్య భర్తలు అనమాట. ఈ విషయం కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. అయితే చిన్ని సీరియల్లో సత్యం బాబు క్యారెక్టర్ చంపేశారు కాబట్టి ఇక భార్య క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. బొట్టు లేకుండా, గాజులు లేకుండా, తెల్ల చీరతో, తన రియల్ హస్బెండ్ కాబట్టి అలా ఊహించుకోలేక, తనకి ఇష్టం లేక ఆ క్యారెక్టర్ సుష్మ గారు చెయ్యనన్నారట. అలాగే సుష్మ గారికి చాలా ఇష్టమైన సీరియల్ అంటే చిన్ని, ఎందుకంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు చిన్ని సీరియల్లో భార్యాభర్తలుగా నటించే అవకాశం దక్కింది అని. సుష్మ రవికిరణ్ గారు సత్యంబాబు సరళ క్యారెక్టర్లో ఇంకా కొనసాగితే బాగున్నా అని ఆడియన్స్ ఎలా అయితే అనుకున్నారు, సుష్మ రవికిరణ్ గారు కూడా అలాగే అనుకున్నారు. కానీ ఏం చేస్తాం, స్టోరీ పరంగా అలా వెళ్ళిపోయిందంటే. సుష్మ రవికిరణ్ గారి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.